ఎప్పటికైనా ఆలోచించుకో. ఏమీ రాని నువ్వే వాళ్ల మీద 53 పేజీలు రాస్తే అన్నీ వచ్చిన వాళ్ళు మన మీద ఎన్ని పేజీలు రాయగలరో ఆలోచించు. మన గ్రంథాల కోసం మనకు తెలుసు. వాటిని కనుక వాళ్ళు కూడా ఇలాగే తీస్తే మనకున్న పరువంతా పోతుంది. చేసిన నాశనం చాలు, మూసుకుని పో. ఇంకెప్పుడు ఇలాంటి తింగర వేషాలు వేసి క్రైస్తవుల్ని క్రీస్తుని హైలైట్ చేయకు, హిందువుల పరువు తీకు. ఎంతకాలం అందరూ కలిసిమెలిసి హ్యాపీగా తిరిగాం. నీలాంటి వాళ్ళు వచ్చి గొడవలు పెట్టి మతోన్మాదాన్ని నూరుపోసి మనిషిని మనిషిలా కాక మతస్థునిగా చూసేలా సొసైటీని మార్చేశారు. అర్జెంటుగా ఇక్కడి నుంచి పో. టైం అయిపోయింది, అందరూ పేపర్లు ఇచ్చేయండి. త్వరగా ఇవ్వాలి. అందరూ ఇచ్చేశారుగా. కరుణాకర్, కరుణాకర్, బాబు కరుణాకర్, టైం అయిపోయింది. బాబు కరుణాకర్, అందరూ పేపర్ ఇచ్చేశారు, నువ్వు కూడా ఇచ్చేయమ్మా. సార్, మీకు ఆల్రెడీ పేపర్ ఇచ్చేసాను కదా, కరెక్షన్ కూడా చేసి ఇచ్చేశారు. అవునా? ఇంకా నాకు 0 మార్కులు కూడా వేశారు సార్. ఇంతకు ముందు కాపీ కొట్టే రాసేవాడివి, ఇప్పుడు కలలో కూడా రాస్తున్నావమ్మా? నన్ను తిట్టారు సార్ మీరు. నన్ను మాలోకం అని కూడా అన్నారు సార్. పేపర్స్ కూడా నా మీద విసిరేశారు. ఇది కల కాదు సార్, నిజం సార్. నేను నిన్ను తిట్టడమా, మాలోకం అనడమా? ఎప్పుడైనా అలా చేశానా కరుణాకర్? నిజమే స్వామి. స్వామి ఏంటి సుగ్గునా, సారని పిలు. సారీ సార్, ఇదంతా కళ. అవునాయినా, నువ్వు కలగన్నావు. చూడు, వీళ్ళంతా పేపర్లు ఇచ్చేశారు. నేను కన్న కలంతా అబద్ధమే. నువ్వు కన్న కలంతా అబద్ధమే, ఒక్కటి తప్ప. ఏంటి సార్ అది? నీకు 0 మార్కులు రావడం.